నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. సంతకాల షరతుల పరిమితి నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి తాడేపల్లి తరలించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు విద్యం అలాగే వైద్య దూరమవుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మెడికల్ కాలేజీలకు పీపీపీ మోడల్లో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వం ఎందుకు భావిస్తుంది? వైసీపీ శ్రేణులు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అలాగే జిలానీ భాష గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే దుదకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, షేక్ సైదా గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. వీరశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే. ఈరోజు ఏదైతే అంటే గత 6 నెలల నుంచి కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు సంబంధించి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను చేస్తున్నట్టుగా రాజకీయ కుట్ర జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కోటి సంతకాలను ప్రక్రియ పూర్తి చేసి మేము దీన్ని ఏదైతే గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు పంపిస్తాము. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, లేదంటే విద్యార్థులకు కావచ్చు, లేదంటే స్టడీ చేసే వ్యక్తులకు కావచ్చు అన్యాయం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి రాజకీయమే ఇదంతా కూడా అని చెప్పేసి ఈరోజు కోటి సంతకాలకు సంబంధించిన నేపథ్యంలో 100% పూర్తి అయింది అనేది వినబడుతుంది. ఎలా చూడొచ్చండి? నిజంగానే ఇదంతా కూడా రాజకీయ కుట్రలో దుమారమైనా, నిజంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారా? పీపీపీ మద్దతులో పోదామంటే ఎలా ఉండబోతుంది అంటారు? మెడికల్ కాలేజీలని అంటే ప్రస్తుతం ఏదైనా విద్య పన్నుల సొమ్ముతో ఈ ప్రభుత్వాలు నడిచే ప్రభుత్వాలు వాళ్ళకి ఖచ్చితంగా అందించాల్సింది విద్య, వైద్యం, ఉపాధి ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మనం మొదటి నుంచి అనుకుంటా ఉండేది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కు. వైద్యం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యశాలలో లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలలో రెండింటిని పోటీ చూసుకుంటే ప్రభుత్వ వైద్యశాలని మనం మేజర్గా ఎక్కడ అర్బన్లో తప్పితే రూరల్లో ఎక్కడ ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడింది. వీటి మీద కాంపిటీషన్ ఉండి ఖచ్చితంగా పీపీపీ పద్ధతి అంటే కొంత కాంపిటీషన్ ఉండి గవర్నమెంట్ అథారిటీ కన్నా పూర్తిగా ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ వైద్యశాలకి వీటికి పోటీ తత్వం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా క్వాలిటీ వైద్యం అందుతుంది అనే ఉద్దేశంతో ఉండొచ్చు. అంతేగాని పూర్తిగా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఖచ్చితంగా అది ఎవరు చేసినా, కూటమి ప్రభుత్వం చేసినా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసినా, ఏ ప్రభుత్వం చేసినా కూడా దాన్ని ప్రజలు ఉపేక్షించడం, తర్వాత దాని యొక్క ఫలితాన్ని చూస్తారనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీకి వచ్చిన పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా వైద్యం గురించి పోరాడాల్సిందే, వైద్యం గురించి ప్రజలకు అందాల్సిందే. అయితే గతంలో మనం వైద్యం ఎలా అందించాము, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, సామాన్యుడికి అసలు వైద్యం మీద ఎంత కేటాయించాం అనే దాని మీద చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యం మీద పెట్టే నిధులు కొంతవరకు బెటర్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ సమానంగానే ఉన్నాయి. ఎవరు కూడా ఇంకా ప్రభుత్వ వైద్యశాలని అభివృద్ధి పరిచి, ప్రభుత్వ వైద్యశాలని ధీటుగా ప్రైవేటు వైద్యశాలకు ధీటుగా, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ వీటికి ధీటుగా నిర్మించి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందే పరిస్థితి కల్పించాల్సిన పరిస్థితి ఉంటే రాజ్యాంగబద్ధంగా ఇది అందాల్సిన హక్కు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ పరిస్థితి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమం అనేది 100% వైసీపీ చేపట్టిన ఈ ఉద్యమం అనేది మంచిది. కానీ అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, కోటి సంతకాల సేకరణ ఎలా జరిగింది అనేది మరి
వాళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి అందరూ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితే. కానీ ఏది ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే పూర్తిగా వైద్యాన్ని ప్రైవేటీకరించినప్పుడు మాత్రం అందరూ తిరగబడాల్సిందే అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఎస్, అదేవిధంగా షేక్ సైదా గారు రాజమౌళి గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడొచ్చండి ఇప్పుడు ఏదైతే పీపీపీ మోడల్లో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వానికి ఎందుకు భావిస్తుంది, అలాగే వైసీపీ ఎందుకు దీనిపైన పోరాడుతుంది? ఎందుకంటే నీ నేపథ్యంలో మొత్తం మీద ఆరోపణలు, మెడికల్ కాలేజీలు, అసలు కాలేజీలు పీపీపీ పద్ధతిలో పోతే కనుక ఇదంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు, విద్యార్థుల నోట్లో మట్టి కొడతారు, ఖచ్చితంగా వైద్యం అందది పేదవారికి, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని కోటి సంతకాల సేకరించాం, 100% సక్సెస్ అయింది, ఇది గవర్నర్కు రాష్ట్రపతికి పంపిస్తాం, దాని మీద తుది చర్య ఏం తీసుకుంటారో చూద్దాం అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి? రాజమౌళి గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ ఏఆర్ శంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జిలాని భాష గారు, వైసీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి అన్న వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు రాజమౌళి గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ పార్టీ అన్ని జిల్లాల్లో కోటి సంతకాల పేరుతోటి సంతకాలు సేకరించినటువంటి ఆ దస్త్రాలతోటి జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సంతోషం, ఎందుకంటే ఇది ఒక ప్రజా సమస్య. విద్య, వైద్యం అనేవి రెండు ప్రధానంగా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, విద్యని ఏ విధంగా ప్రైవేట్ పరం చేసి చైతన్య, అలాగే భాష్యం ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్కి ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు మరి ఏర్పాటు చేసి ఏ విధంగా విద్యను ప్రైవేటీకరించారో 155 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఏ విధంగా విద్యను ప్రైవేట్ పరం చేశారో మనం చూస్తాం. ఈరోజు వైద్యం కూడా ఈరోజు ఈ దేశంలో 140 కోట్ల మంది భారతదేశ ప్రజలకి వైద్యం అందించడానికి ఎంతమంది డాక్టర్లు ఈ దేశంలో ఉన్నారు? 10 లక్షల మందికి కేవలం 75 మంది డాక్టర్లు ఈరోజు మరి వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనం చూసినట్లయితే దాదాపు 250 నుంచి 300 మంది డాక్టర్లు ఈరోజు మరి 10 లక్షల మందికి వైద్య సేవ అందించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితులు గమనించిన తర్వాత, ఎందుకంటే ఈరోజు వైద్యాన్ని ఉన్నటువంటి డిమాండ్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పేదలు వైద్యం అందక ఏ విధంగా అల్లాడిపోతున్నారో చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఇష్టానుసారంగా వాళ్ళు ఏ విధంగా ఓపీలు, భాష గారు ఒక్క నిమిషం సైదా గారు, రాజమౌళి గారు, ఎందుకంటే ఈరోజు ఉచితంగా విద్యా వైద్యాన్ని అందించాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా ఈ రెండు రంగాలను కూడా ప్రైవేట్గా పరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తాము. ఈరోజు ప్రధానంగా వైద్య విషయం తీసుకున్నట్లయితే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మరి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రంలో మరి పునాది వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు మరి భూమి ఏర్పాటు చేయడం కానివ్వండి, నిధులు కేటాయించడంలో కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ మెడికల్ కళాశాల నిర్మించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ఆ రోజు అనుకున్నాం. అయితే మనం చూసినట్లయితే దాదాపు 10 మెడికల్ కళాశాలలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో మరి అప్పచెప్పడానికి జీవో ఇష్యూ చేసి టెండర్స్ కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఈరోజు 70-80% మరి కాలేజీల నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి. మా ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజీ దాదాపు 70% పూర్తి అయిపోయింది. హాస్టల్ బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి, అలాగే కాలేజీ పూర్తి అయిపోయింది, కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది, అన్ని ల్యాబ్స్ పూర్తి అయిపోయినాయి, ఎందుకంటే క్వార్టర్స్ కూడా నిర్మాణం పూర్తి అయిపోయింది. దాదాపు 70% నిర్మాణం పూర్తయినటువంటి కాలేజీని
నారాయణ మెడికల్ కాలేజీకి ఒప్పజేయడం కోసం కుట్ర జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతం మార్కాపురం ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల వస్తున్నందుకు మేమందరూ సంతోషపడ్డాం. మొన్ననే మార్కాపూర్ జిల్లా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 65 రోజుల పాటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో అన్ని పక్షాలను కూడగట్టి ఉద్యమం చేశాం. దాని ఫలితంగా మరి చంద్రబాబు నాయుడు మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేశారు. 5 నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక 4 నియోజకవర్గాలు వదిలిపెట్టి, ఒక దర్శనం వదిలిపెట్టేసి 4 నియోజకవర్గాలతోటి జిల్లా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే పేదలు, గిరిజనులు, హరిజనులు నివసించేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటైతే మరి వందలాది మంది వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడింది. అలాగే మరి పేదలకు ఉచితంగా వైద్య అవకాశం సౌకర్యం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి 300 మంది డాక్టర్లు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి కేటాయించారు. అక్కడ మాకు 100 పడకల ఆసుపత్రి ఉంది మార్కాపురంలో, 100 బెడ్స్ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి డాక్టర్స్ అందరినీ అటాచ్మెంట్ చేశారు. 50-100 ఓపీలు వచ్చేది దాదాపు 500 ఓపీల దాకా మరి వచ్చేటువంటి పరిస్థితి. మేమందరం సంతోషపడ్డాం. తీరా చూస్తే ఇప్పుడు మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయటం అంటే ప్రజలందరూ కూడా ఈశ్వరించుకుంటున్నారు. అయితే నేను ఒక సందర్భం ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది ఈ 5 సంవత్సరాల్లో? దాదాపు ఒక్కొక్క మెడికల్ కళాశాల ఖర్చు ఎంత? దాదాపు 450 కోట్ల రూపాయలు. నువ్వు 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 5,000 కోట్ల రూపాయలు. ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? 1,000 కోట్లు మీరు జనాల నుంచి పిండారు కదా. మరి ఆ డబ్బులన్నీ కూడా ఏమైపోయినాయి? పేదలకు వైద్య సౌకర్యాలు కల్పించకుండా మీరు నాటకం ఆడారు. గత ప్రభుత్వం మీ అధికారంలో ఉండి, ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి నిర్మాణం చేయకుండా ఏ విధంగా అయితే నాటకాలు ఆడారో, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులతో పాటు మీరు ఏ విధంగా నాటకాలు ఆడారో, ఈరోజు తెలుగుదేశం కూడా అదే పరిస్థితి నాటకం ఆడుతూ ఉంది. అంతిమంగా నష్టపోతుంది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజానీకం, పేద ప్రజలు. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే సేవాభావంతో పనిచేస్తారు, సర్వీస్ మోటివ్ తోటి. అదే కనుక మీరు ప్రైవేట్ రంగంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే 50 లక్షలు, ₹1,00,00,000 దండుకొని సీట్ ఇస్తే అక్కడ ఏమైంది? వాడు వ్యాపారం చేస్తారు. ఇది వాస్తవం. పేదలకి దీని ద్వారా ఏమైంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మధ్యతరగతి కుటుంబాలు, మరి బిలో పావర్టీ లేనటువంటి కుటుంబాల పిల్లలు మరి వైద్య విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా పేదలు ఈరోజు మరి వైద్య సౌకర్యం లేక మరి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు కార్పొరేట్ మెడికల్ వైద్యశాలకు దాదాపు 2,600 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు చూసాం మనం 3,000 కోట్లు, 600 కోట్లు ప్లస్ 2,400 కోట్లు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు మరి మనం చూసినట్లయితే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ మరి పథకానికి ఇంకా బిల్లు చెల్లించిన పరిస్థితి. వాళ్ళు మూసేస్తామంటున్నారు. ఎందుకంటే ఒకటి రాజమౌళి గారు, అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తే తీరా ఏమైందంటే మనం చూసాం. ఇండిగో సంస్థ ఈ దేశంలో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన ఈ సమాజానికి. 65% విమానయాన సంస్థ నెట్వర్క్ అయినటువంటి ఇండిగో ఒక్కరోజు సంక్షోభంలో పడితే ఈ దేశం అతలాకుతలం అయిపోయింది. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు, కోట్లాది రూపాయల నష్టం జరిగింది. మీరు ఇదే విధంగా ప్రైవేటు పరం చేసుకుంటా పోతే ఈ దేశం దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. ఇంకో మాట చెప్పదలుచుతుంది ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు వైసీపీ ఏదో డ్రామాలు ఆడుతూ ఉంది. వాస్తవంగా కోటి సంతకాల పేరుతోటి ఎక్కడ కూడా నాకు తెలిసి ఒక్కొక్క జిల్లాలో ఒక్క నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో తప్ప ఫుల్ఫిల్ గా సంతకాల సేకరణ జరిగింది. వాస్తవంగా మిగతా చోట్ల ఎక్కడ కూడా సక్రమైన పద్ధతిలో జరగలేదు. ఇది వాస్తవం. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చూశారు ఓట్ చోరీ మీద. నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ఖార్గే గారి సారథ్యంలో మేము ఢిల్లీలో లక్షలాది మందితో రామ్లీలా మైదానంలో ఓట్ చోరీ మీద మేము ర్యాలీ నిర్వహించాం. ఎందుకు మాట్లాడరు ఓటు చోరీ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు 3 కూడా? ఓటు చోరీలు తెలియదా? ఓటు చోరీ ఏ విధంగా తెలియదా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడే ఓటు చోరీ గురించి మాట్లాడాడు, జగన్ మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ ముగ్గురు మనం దాని గురించి కూడా మాట్లాడదాం. చేతి బీరలో ఎంత ఉందో వీళ్ళ మాటలో కూడా అంతే ఉంది. రాజమౌళి గారు ప్రజలు గ్రహిస్తున్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మోహన్ రెడ్డి గారు, నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. వినిపిస్తుంది కదా? కంటిన్యూ వినబడుతుంది. ఎందుకని
అసలు పీపీపీ మోడల్లో నిర్మించాలనుకున్న కూటమి ప్రభుత్వాన్ని ఎందుకని మీరు తప్పుదారి పడుతుంది అని ఎందుకని మాట్లాడుతున్నారు? అదేవిధంగా కోటి సంతకాలు దేనికోసం అని తీసుకుంటున్నారు? అసలు పీపీపీ మోడల్లో పోతే పబ్లిక్ సంబంధించి అంతా శుభమే జరుగుతుంది, ఎక్కడ కూడా కాదు, ప్రభుత్వం ప్రైవేటం అండ్ మోడల్స్ లోపల జరుగుతుంది. ఇదంతా కూడా నేపథ్యంలోనే ఒక కూటమి ప్రభుత్వం దేనైనా దిశానిర్దేశం చేసి ప్రజలకు మేలు జరుగుతుంది అనేదే గవర్నమెంట్ ఆలోచన అంటున్నారు. దీన్ని మీరు ఖండించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? పీపీపీ మధ్యలో అంటే మోడల్స్లో నిర్మించడానికి ఏం అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని అంటున్నారు? కోటి సంతకాలతోటి సేకరించిన నేపథ్యంలో ఇటు గవర్నర్కు అటు రాష్ట్రపతికి ఇస్తే ఏం జరుగుతుంది? అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా ఒకే తాటిపైకి వచ్చి నిల్చున్న నేపథ్యం ఉంది. ఎలా చూడొచ్చు? ఇప్పుడు పిపిపి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ప్రభుత్వం. పబ్లిక్ అంటే ఎవరికంటే మీకు మాకు వాళ్ళకి ఏమైనా సైదా గారికి ఏమైనా రాసిస్తారా? వాటా ఏమన్నా ఏదైనా కొంత వాటా ఏమన్నా రాయిస్తారా? ఎవరికి రాయిస్తారు? ఎవరు రాసుకుంటారు? వీళ్ళకి కావాల్సినటువంటివి డైవర్ట్ చేసి నారాయణ కానీ చైతన్య కానీ అలాంటి కాలేజీలకు ఇచ్చేసి, ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో ఎవరైనా ఫీజు కట్టకపోతే వాళ్ళని బయటకు దొప్పుతారు. వాళ్ళు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే వాళ్ళు ఉండరు. వీళ్ళు సరిగా ట్రీట్మెంట్ సరిగా ఉండదు. ఫుడ్లో పురుగులు హాస్టల్ మెయింటైన్ చేయలేకున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి. బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మెడికల్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ లేక వాళ్ళ హెల్త్ కు సంబంధించినటువంటి సమస్యలు కానీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేదానికన్నా వాళ్ళు ఇస్తున్నటువంటి రూములకు ఒక్కొక్క రూమ్ కు 2,000 నుండి 8,000 వరకు ఛార్జ్ చేసి వాళ్ళు వసూలు చేసి ఎవరో కాదు సొంతం మా సిస్టర్ ను ఆస్త్రాలో బెంగళూరు రాష్ట్రాల్లో కాల్ ఫ్రాక్చర్ అయితే తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేసిన ప్రజెంట్ కూడా హాస్పిటల్ ఉంది. 25 లక్షలు ఖర్చు అయింది కాల్ ఫ్రాక్చర్ ఏంటి అంటే రకరకాల కారణాలతో రకరకాలుగా వసూలు చేసే కార్యక్రమం ప్రైవేట్ దాంట్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 25 లక్షలు 30 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టలేరు. కాబట్టి గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ మీద బాధ్యతగా పనిచేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి విద్య వైద్యం పేదవాడికి అందుతుందన్న ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే దాన్ని కూడా వీళ్ళు బోగస్ అని ఇంకోటని చెప్తున్నారు. సైదా గారికి నేను ఒక ఛాలెంజ్ కాదు కానీ ఒకటి చెప్తున్నాను, దాన్ని ఫాలో అవ్వమని చెప్పండి. నేను 2 నియోజకవర్గాల్లో పరిశీలకుడుగా ఉన్నాను. అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం, సింగనమల నియోజకవర్గం. సైదా గారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి శైలజనాథ్ గారి నియోజకవర్గానికి నేను పరిశీలకుడుగా ఉన్నా. ఆ నియోజకవర్గంలో 1,04,036 సంతకాలు తీసుకొచ్చి జిల్లా పార్టీ ఆఫీసులో మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాటిని పంపించడం కూడా జరిగింది. ఎక్కడికి? అమరావతికి. దాదాపు ఒక 30,000 నుండి 40,000 మంది జనంతో ర్యాలీగా వెళ్ళి ఊరు దాటిందాక వెళ్ళి ఊరవతలికి పోయి అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలదండ వేసి ఆ నుండి పంపించడం జరిగింది. వీళ్లకు దాంట్లో ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి. ఫోన్ నెంబర్లు ఉన్నప్పుడు బోగస్ పెడితే ఫోన్ చేస్తే ఎవరో నాకు తెలియదు నేను చేయలేదు అంటారు కదా. సైదా గారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా సరిగా లేరు కదా. ఇప్పుడు పని లేనప్పుడు పోయి ఆ ఫోన్ చేసి కనుక్కొని ఏదన్నా కరెక్టే కదా తెలుసుకోమని చెప్పండి, సరిపోతుంది. వాళ్ళకు వాళ్ళు పోషించరు, ప్రతిపక్షంలో సపోర్ట్ చేయరు. అప్పుడు ఓడిపోయినప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు అట్లా సింగనమల గానీ ఇటు రాయదుర్గం గానీ ఈ 2 నియోజకవర్గాల్లో 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమికి సంబంధించిన రాష్ట్రంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 164 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా సంతకాల సేకరణ జరిగింది. మరి వీళ్ళకు మేము చేసింది తప్పో లేక అక్కడ సరిగ్గా చేయలేదు అంటే దాంట్లో ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చినాం. ఆ పేపర్లతో సహా తీసుకుపోయి ఇక్కడ గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. గవర్నర్ గారి దగ్గర నుండి కావాలంటే వీళ్ళు రికమెండ్ చేసి తెప్పించుకోమనండి. తెప్పించుకున్న తర్వాత ఫోన్ నెంబర్లు చూడమండి. ఫోన్ నెంబర్లు చూసి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పమండి. కనుక్కున్న తర్వాత కరెక్ట్ అయితే అప్పుడు ప్రైవేట్ పరం చేయకుండా ఆపమని చెప్పండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఆరోపణలు చేయడానికి వీళ్ళు సిద్ధపడినారు. వీళ్ళు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు తానా అంటే తందానంటారు. వీళ్ళు ఏదో చెప్తున్నారు. ఓట్ స్టోరీకి సంబంధించి మేము డిస్కషన్ చేసినాం. ఓట్ స్టోరీకి సంబంధించి వీళ్ళు మేము ఢిల్లీలో అంత పెద్ద మీటింగ్ పెట్టాం, ఆ మీటింగ్ సపోర్ట్ చేయడం లేదు, మేము మాట్లాడలేదు అంటారు. ఏమని సపోర్ట్ చేయాలి? మీకు తెలంగాణలో మీరు తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నారు. నిన్న తెలంగాణలో మీరు పోటీ చేస్తున్నామంటే మీకు పోటీ చేయాలని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జ్ఞానేశ్వర్ అనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలిసి మనం అక్కడ పోటీ చేద్దాం మన క్యాడర్ ఉందని చెప్పి ఆయన స్వయంగా అడిగితే ఈయన ఏమన్నారు?
మనం అక్కడ పోటీ చేయడం లేదు, ఏం లేదు, నువ్వు ఊరుకున్నాయి అని చెప్తే ఆయన ఏదో మాట్లాడితే ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేసిన సందర్భం ఉంది, ఆయన పార్టీలో ఉండి బయటకు పోయినట్టు ఉంది. మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంతో కొలిడైజ్ పని చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మేమెందుకు సపోర్ట్ చేస్తాం? మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటే మీరు నిష్పక్షపాతంగా మీ పాత్ర మీరు పోషించుంటే మేము మాట్లాడే వాళ్ళము. మీరు మీ పాత్ర పోషించలేదు కదా. మెడికల్ కాలేజీకి సంబంధించి మీరు వచ్చేది మాట్లాడుతున్నారు కానీ షర్మిల గారు మాట్లాడడం అంటే లేదు. కనీసం ఒక నిరసన తెలపండి బా. మీ పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని 50 మందో 10 మందో 20 మందో వస్తారు కదా, వాళ్ళని పెట్టుకొని నిరసన తెలపండి. నిరసన తెలిపి లేదా ఒక మెడికల్ కాలేజ్ దగ్గర పోండి. 90% పూర్తయింది. దాదాపు 7 కాలేజీలు పూర్తయినాయి, 5 కాలేజీలు రన్నింగ్ ఉన్నాయి. 2 కాలేజీలు పూర్తయిన కాలేజీలకు కూడా సీట్లు కేటాయించే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీకి సీట్లు కేటాయిస్తే సీట్లు వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు రిటర్న్ గా ఇచ్చి దాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర ఇంత రాష్ట్రంలో జరుగుతుంటే ఇలాంటి దానికి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య. ఈ సమస్య పైన మనం స్పందించకపోతే ఎట్లుంటుందనే ఆలోచన మీరు మర్చిపోయి మమ్మల్ని కామెంట్ చేస్తే ఎట్లవుతుంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినారు. మొత్తం దీన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇక్కడ అమరావతి పేరు చెప్పి దాదాపు 25,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసనల్లో ఉంది. కాబట్టి వీళ్ళు ఆ అమరావతి పేరు పెట్టుకొని అక్కడ కబ్జా చేస్తున్నారు. ఇక్కడ 80,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ 85,000 కోట్లను వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు నారాయణ లేక చైతన్య లేక కేశవరెడ్డి స్కూల్ ఒకటి చూడ ఆయన మనం మూసేసిండే అలాంటి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి కావాల్సినటువంటి కమిషన్లు తీసుకొని రాష్ట్రాన్ని వీళ్ళ గుప్పిట్లో ఉండాలి. అన్ని వ్యవస్థలు వీళ్ళ కబంధ హస్తాల కింద నలగాలి. వీళ్ళ కబంధ హస్తాల నుండి బయటికి ఎవరికి పోకూడదు, ఎవడు సామాన్యుడు బాగుపడకూడదు, వీళ్ళు మాత్రమే బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పద్ధతి కాదు, ఈ విధమైనటువంటి పేదవారికి మేము తెచ్చినటువంటి కాలేజీలు మీరు ఏంది అడ్డుపడ్డము? రాష్ట్ర చరిత్రలో 1929 వరకు రాష్ట్ర చరిత్రలో కేవలం 12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 కాలేజీలు పూర్తి చేసి 5 రన్నింగ్లోకి వచ్చి ఇంకా 70% 80% పూర్తయినాక కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయేదానికి 2,60,000 కోట్లు తెచ్చి ఇప్పటికి కూడా ఏం చేసినారు అనేది ఒక్క చోట చూపించకుండా కేవలం అమరావతి పేరు మీద చెట్టు కొట్టడానికి, కంపలు కొట్టడానికి, నీళ్లు దొడ్డానికి దాంట్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పేదవాడికి సంబంధించినటువంటి వైద్యానికి విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమానికి 500 కోట్లు ఖర్చు పెట్టిన చేతగాక మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవడమే కాకుండా ఇప్పుడు అదే పనిగా గవర్నమెంట్ దాంట్లో సరిగ్గా జరగవు అని నిరూపించడానికి వీళ్ళు హాస్టళ్లకు ఫుడ్ పెట్టకుండా, హాస్టల్లో వాళ్ళకి సరైన తిండి పెట్టకుండా, హాస్టల్లో రోజు ఫుడ్ పాయిజన్ జరిగి ఎవరో ఒకరు హాస్పిటల్లో చేరడం చనిపోవడం జరుగుతుంది. దాని గురించి మేము క్వశ్చన్ చేస్తాను, మేము మాట్లాడుతాను, మేము ఏదైనా ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నాము, వాటిపైన కేసులు పెట్టడం జరుగుతుంది. కేసులు పెట్టి ఏదో మేము దేశ ద్రోహం చేసినట్టు దాని మీద మా మీద అభియోగాలు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టి కార్యక్రమం చేస్తుంటే వీళ్ళు మాట్లాడాల్సిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వదిలిపెట్టేసి మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు పక్కన పెడితే రాష్ట్రంలో అసలు ఒక్క పార్టీగా పోరాటం చేస్తున్నాము. మేము అధికారంలో ఉన్నా వీళ్ళు విమర్శిస్తారు, ప్రతిపక్షంలో భయ్యా నువ్వు మాట్లాడావు కదా మళ్ళా మాట్లాడదు. అధికారంలో ఉన్నా మమ్మల్ని విమర్శిస్తారు. పనులు వీళ్ళు చేయకుండా మమ్మల్ని విమర్శలు చేయడం ఏంది? మేము చేస్తున్నది కదా మెడికల్ కాలేజ్ మీరు మంచిది అన్నారు కదా, మరి మేము మంచిదైనప్పుడు మేము చేస్తున్నటువంటి కోటి సంతకాలకు సంబంధించినటువంటి తప్పొప్పులు ఉంటే మీరు కూడా ఆ నియోజకవర్గాలకు వెళ్ళి ఈ నియోజకవర్గంలో పెట్టించాల్సిన సంతకాలు ఉన్నాయి, మీరు పెట్టించలేదు, వాళ్ళతో పెట్టించండి అని అట్లా ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. మీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా జిలాని భాష గారు ఒక్కొక్కటి రాజమౌళి గారు ఒక మాట, మోహన్ రెడ్డి అన్న గారికి ఒక మాట ఛాలెంజ్ అంటున్నాడు. నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మన ప్యానల్ తరఫున. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫుల్ఫిల్ గా ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ చేశారో ఒక కమిటీ వేసి విచారిద్దాం మీ మన ఛానల్ తరఫున. తప్పకుండా దాని గురించి మళ్ళీ మాట్లాడండి, ఒక్కరు మాట్లాడండి.
ఒక్కరు మాట్లాడండి తర్వాత ఒక్క నిమిషం సైదా గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను వస్తా నేను ఇద్దరం Yes, చాలా yes, మళ్ళా yes. జిలాని భాష గారు మన ఇద్దరం వచ్చి నిరూపణ ఒక్క నిమిషం ఇస్తుంది, మోహన్ రెడ్డి గారు చాలా మంది మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు, ఒక్క చాలా నిమిషం మంది చెప్తే మోహన్ రెడ్డి గారు సరిపోతుంది కదా. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎవరైనా ఒక్కరు మాట్లాడితే అది వినబడుతుంది, పబ్లిక్ కూడా అర్థమవుతుంది. మనం పోయేది డిబేట్ పెట్టింది ఒకరి వాయిస్ వినడానికి, వాళ్ళ వాయిస్ను ఇంకోరు విన్న తర్వాత దానికి సమాధానం చెప్పడానికి. అంతే తప్ప మన ఇద్దరం లొల్లి పెట్టుకుంటే ఏమో చూసే వాళ్ళకు వేరే అవుతుంది. నేను మాట్లాడలేదు కదా, ఆయన Yes, yes. మాట్లాడేటప్పుడు జిలాని భాష ఆయన గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, Yes, ఆయన జిలాని భాష మాట్లాడారు గారు. కాబట్టి మీరు కంట్రోల్ చేయాలి అక్కడ. జిలాని భాష గారు ఏదైతే కాలేజీలు ట్రిపుల్ అంటే పీపీపీ మోడల్లో నిర్మించాలని కూటమి ప్రభుత్వం భావించినా కానీ ఇదంతా కూడా ప్రైవేటీకరణ చేయడానికే, ఒక 2 వర్గాలకు సంబంధించిన కాలేజీల యాజమాన్యాలకు అప్పచెప్పడానికే, పేద ప్రజలను అడ్డివిరవడానికే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్ప పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రైవేట్ ఒప్పందాలకు కావచ్చు, ఇవన్నీ కూడా చూడడానికి తప్ప ఏం లేదు. ఈ ఇద్దరు వ్యక్తులకు అప్పచెప్పడానికే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటకం. ఇది పేద ప్రజలను అడ్డువిరవడానికి, కోట్లాది రూపాయల సొమ్ము కాజేసుకోవడానికి తప్ప వేరే లేదు అంటున్నది. నిజంగానే పీపీపీ మోడల్లో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా మారుతుంది, ఎందుకని పోతుంది, దానికి పబ్లిక్ సమాధానం ఏం చెప్తారు, రాజకీయ నాయకులకు సమాధానం చెప్తారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక ఒప్పందానికి వచ్చిన నేపథ్యంలో 50-40-60 అంటే 60-40 నేపథ్యంలోనే ఇలాంటి అంటే గతంలో వచ్చినట్టు 17 మెడికల్ కాలేజీకి సంబంధించి అన్నీ అయినా కానీ ఎందుకని ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి కొమ్ము కాస్తుంది అనేది ప్రశ్న. ఇది కోటి సంతకాల నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2-3 రోజులలో ఇటు గవర్నర్కు, అటు గవర్నర్తో పాటు కేంద్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో వివరాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా చూడొచ్చండి, నిజంగానే ఆ 2 వర్గాలకి అప్పచెప్తున్నదా ఈ కూటమి ప్రభుత్వం? ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానెల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు. మీరు చెప్పిన 2 వర్గాల కథ అంతా కూడా పూర్తిగా అవాస్తవము. ఇప్పుడు మన డిబేట్లోని ఈ మేకపోత గాంభీర్య ప్రదర్శనలు చూస్తా ఉంటే కూటమి ప్రభుత్వము ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందిస్తా ఉంది, మంచి పాలన అందిస్తా ఉంది. ఈ ప్రతిపక్షాలకు ఏది దొరకక ఈ విధంగా ప్రదర్శిస్తున్నారని చెప్పడానికి మీ యొక్క డిబేట్ దానికి గొప్ప ఉదాహరణ. కాబట్టి ఈ రోజు మనం చూసుకుంటే పీపీపీ విధానం అనేది రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా అవలంబిస్తున్న ఒక విధానం. అది నీతి ఆయోగ్ సిఫార్సుతో నడుస్తున్న విధానం అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సిఫార్సుతో అనేక రాష్ట్రాలు మనం తీసుకుంటే, కర్ణాటక తీసుకుంటే 11 కాలేజీలు, అదేవిధంగా గుజరాత్ తీసుకుంటే 7 కాలేజీలు, ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లోనే జరుగుతా ఉంది. ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ముందు ఒకటే ఉంది, సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజితి పండిత అని చెప్పి వేదాల్లో ఉంది. అంటే మనకు ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్థిక స్థితిగతులు చేసిందో దాని మూలంగా ఈ రాష్ట్రం ముందర ఒకటే ఆప్షన్ ఉంది, దాన్ని కంప్లీట్ గా మూసివేద్దామా లేకుంటే పీపీపీ విధానం ద్వారా ఇద్దామా అనేది మనకు 2 ఆప్షన్ ఉన్నప్పుడు అపర చాణక్యుడైన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గొప్ప విధానాన్ని పీపీపీ ద్వారా సకాలంలోనే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది, వైద్య రంగంలో ఒక పురోగతి వస్తుందని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో పీపీపీ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కాపాడడం కోసము ఈ విధంగా రచ్చ చేస్తా ఉంది తప్పితే ప్రజలకు పక్కదో పట్టించడమే వీళ్ళ యొక్క పరమావధిగా పని చేస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా ఇదివరకే ఉన్న ఫంక్షన్ లో ఉండే మెడికల్ కాలేజీలు అయితేనేమి ఆసుపత్రులకు ప్రైవేట్ వాళ్ళకు అప్పగించట్లేదు. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ ని చూడాల్సిన అవసరం ఉంటుంది. కేవలము కరోనా కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ప్రజల్లో ఒక సంకేతం వెళ్ళింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆగ మేఘాల మీద 17 మెడికల్ హబ్లు కట్టేస్తాము, 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చేస్తామని చెప్పి హంబకు రాజకీయాల కోసం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అది. ఒకసారి మనం గనక లెక్కలు చూస్తే 8,480 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో 17 మెడికల్ కాలేజీలకు వాళ్ళు సిఫార్సు చేసుకున్నారు. దాంట్లో కేటాయించింది ఎంత తెలుసా? కేవలము 18%, అంటే 1,550 కోట్ల రూపాయలే వాళ్ళు కేటాయించారు. దాంతోనే మనకు అర్థమవుతోంది పేద ప్రజల పైన, ఆరోగ్య రంగం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో. ఒకసారి మనం ఆరోగ్య బడ్జెట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023-24 సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ ఆరోగ్య రంగానికి 15,882 కోట్ల రూపాయలు అయితే మన కూటమి ప్రభుత్వము కేటాయించిన బడ్జెట్
264 అంటే దాదాపు 3,300 కోట్ల రూపాయలు అధికంగా కేటాయించడం జరిగింది. ఈ లెక్కలే చెబుతున్నాయి కూటమి ప్రభుత్వానికి ఆరోగ్య రంగం పైన ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పి. కాబట్టి ఈ రోజు పీపీపీ ద్వారా సకాలంలో మనకు మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. అదే విధంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ తో కూడుకున్నది, టెలిమెడిసిన్ అధునాతనంగా ప్రైవేటీకరణ చేస్తే త్వరగతిన వస్తాయని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దేశం అంతా కూడా అవలంబిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాము. ప్రైవేటీకరణకు ఆజ్యం పోసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి నేను గొప్ప ఉదాహరణ చెప్తాను. జీవో నంబర్ 111 24వ జూలై 2023వ సంవత్సరంలో విడుదల చేసిన జీవో ప్రకారము 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల, ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ జీవో ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట బి కేటగిరీ కింద 11 లక్షల రూపాయలు, అదేవిధంగా సి కేటగిరీ కింద 20 లక్షల రూపాయలకు సీట్లను అమ్ముకున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి ఈ రోజు సూటిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నిస్తున్నాము. మీరు మొసలి కన్నీరు ఈ రోజు కారుస్తున్నారు కదా పేదల గురించి, ఆనాడు మీరు ఎందుకు అమ్ముకున్నారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎన్నడైనా దేశ రాష్ట్ర చరిత్రలో సీట్లు అమ్ముకున్న చరిత్ర ఉందా? మీరు ఈ జీవో ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట ఎందుకు అమ్ముకోవడం జరిగింది అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రోజు మేకపోత గాంభీర్యం కాకుండా ఆనాడు మీరు చేసిన ఆర్థిక విధ్వంసాల కారణంగానే ఈ రోజు పీపీపీ ద్వారా కూటమి ప్రభుత్వం సకాలంలో మెడికల్ సీట్లు పెరగాలి, వైద్య రంగానికి అతలాకుతలం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడే సగం పూర్తయినా అసలు కొన్ని చోట్లయితే ఫౌండేషన్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పీపీపీ ద్వారా చేయడం ద్వారా మనకు గొప్ప రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దీన్ని అబాసు పాలు చేయాలి, ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించాలి, ప్రైవేట్ వ్యక్తులకు భయాందోళన సృష్టించాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో, కుట్ర కోణంతో ఈ రోజు పగటి వేషాలు వేస్తున్నారు. కోటి సంతకాలని చెప్పి, ఇంకోటి ఉద్యమాలని చెప్పి. కాబట్టి ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా విశ్వాసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పడానికి వీళ్ళకి ఈ ఉద్యమాలు ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాయో దానే ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు ఈ స్వతంత్ర టీవీ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వము ఒక గొప్ప లక్ష్యంతో 2027-28 సంవత్సరం నాటికి కొన్ని వందల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలని చెప్పి ఒక ఉద్దేశంతో పీపీపీ ద్వారానే అవలంబిస్తా ఉంది. ఇది ఏం శాశ్వతంగా కాదు, అగ్రిమెంట్ ప్రకారం ఒక 30 సంవత్సరాల పాటే ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది. తిరిగి అదంతా కూడా ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. ఇప్పుడుండే ఆర్థిక స్థితిగతులను బట్టి, ఇప్పుడుండే అవకాశాలను బట్టి ఈ విధానాన్ని దేశం మొత్తం అనుసరిస్తా ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కూడా అందులో భాగంలో అనుసరిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలకు, పేద ప్రజలకు మంచి చేయాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. రైట్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మహత్తరమైనటువంటి విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మెడికల్ కాలేజీ తెప్పించే సందర్భం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా పక్కదారి పట్టించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ రోజు దానికి సంబంధించిన నిధులు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా దాన్ని రద్దు చేయాలనే జీవో కూడా తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చి వీళ్ళు కూడా ప్రజల గురించి మంచి చేస్తారంట, ప్రజలకు మేలు చేస్తారంట, ప్రజల మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళకు బ్రహ్మాండమైన ఆదరణ ఉందంట. నిన్న ఆత్మసాక్షి అనేది ఒక సర్వే చేసి ఆ సర్వేలో 95 మంది ఓడిపోతారు, 45 మంది అటు ఇటు ఉన్నారు, వాళ్ళు ఇంకొక 6 నెలల సంవత్సరానికి వాళ్ళు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది అని వాళ్ళకు వచ్చినటువంటి ఆ సర్వేను ఒకసారి తెప్పించుకొని జిల్లాన్ గారు చూస్తే సరిపోతుంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందంట, ఫైనాన్స్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేసినారంట, దాన్ని వీళ్ళంతా సరిదిద్దుతారంట. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు తర్వాత వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చి మొత్తం మేము చేసింది 4 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3 లక్షల కోట్లు, మొత్తం కలిపితే 7 లక్షల కోట్లు అని అసెంబ్లీలో వీళ్ళకి కన్సల్ట్ మినిస్టర్ చెప్పిన సందర్భాన్ని వీళ్ళు మర్చిపోయి మాట్లాడితే ఎట్లవుతుంది? ఆ విధంగా వీళ్ళు చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసుకుంటూ పోయి, వీళ్ళు చేయాల్సినటువంటి మోసాలన్నీ చేసుకుంటూ పోయి, వీళ్ళు ప్రజల నోర్లు కొట్టి ఆ ఉద్దేశంలో భాగంగా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు కాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చుట్టు పెట్టి ఏదో విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా రాజధాని అమరావతి మీద పేరు పెట్టి
2,30,60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తెచ్చినారు. ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేసిన సందర్భం లేదు. వీళ్ళు మేము సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి కాలేజీని సీట్లు అమ్ముకున్నామంట, అదేదో మేము తీసుకుపోయి పెట్టండి, మేము దానికి పెట్టి దాన్నే డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మేము చేసే కార్యక్రమం మేము చేస్తే 80,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని తీసుకుపోయి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని ఈ పర్సెంటేజ్ ద్వారా వీళ్ళు లబ్ధి పొందాలని, ఆ వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలో ఉండాలని, ఇది అధికారం ఉన్నా కూడా లేకపోయినా కూడా మొత్తం వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉండాలనే ఉద్దేశంలో భాగంగా ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ విజనరీతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించి వీళ్ళకి కావాల్సినట్టు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము వాళ్ళకు చెప్పినట్టు ముసలి కన్నీరు కాల్చలేదు, ఇంకో కన్నీరు కాల్చలేదు. ప్రజా పోరాటం చేస్తున్నాం, ప్రజా యుద్ధం చేస్తున్నాం. ప్రజల ద్వారా ఉద్యమాన్ని చేపట్టినాం కాబట్టి ఆ ఉద్యమంలో భాగంగానే 1 కోటి సంతకాలు పెట్టించాలనే ఉద్దేశంలో భాగంగా మేము పిలిపిస్తే ఈ రోజు 1,50,00,000 మంది సంతకాలు పెట్టే కార్యక్రమం చేసినారు. వాళ్ళను కావాలంటే వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళమనండి, ఆ ప్రాంతాలు వెళ్ళి వీళ్ళని పోయి పరిశీలన చేసుకోమనండి, రేపు గవర్నర్ గారి దగ్గర ఇచ్చినప్పుడు తెప్పించుకొని చూసుకోమనండి. వాటిని చూసిన తర్వాత వీళ్ళకు అసలు విషయం తెలుస్తుంది కదా. వీళ్ళు ఏది చేయరు, వీళ్ళు జనంలో పూర్తిగా దూరం అయిపోయినారు, జనంలోకి దూరం అయిపోయినారు కాబట్టి కేవలం ఇలా సంపద సృష్టించుకొని వీళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా 3 ముఖ్యమంత్రులు రాష్ట్రానికి 3 ముఖ్యమంత్రులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కు అమరావతికి తిరగడానికే సరిపోయింది తప్ప వీళ్ళు ప్రజల పరిపాలన చేయడానికి ఏమాత్రం చేత కాలేదు. కాబట్టి రాష్ట్రంలో మొత్తం రైతాంగాన్ని పూర్తి సర్వనాశనం చేసినారు కాబట్టి ఏ ఒక్క చోట కూడా గిట్టుబాటు ధర లేదు, ఏదైనా నష్టం జరిగితే కట్టించే పరిస్థితిలో లేరు, పూర్తిగా తిరస్కరించినారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు 2029 వరకు ఈ రాష్ట్రంలో 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుండి 2024కి 17 మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు పూర్తి అయిపోయినాయి, 5 కాలేజీలు ఓపెన్ అయినాయి, 2 కాలేజీలు పూర్తి అయినాయి, మొత్తం 7 కాలేజీలు పూర్తి అయిపోయినాయి, ఇంకా కొన్ని 3.25% పూర్తి అయినాయి. వాటికి సంబంధించి కట్టించాల్సిన కేవలం 500 కోట్లు నిధులు కేటాయిస్తే పూర్తి అయిపోతుంది. ఈ 500 కోట్లు కేటాయించడానికి వీళ్ళకు కమిషన్లు రావు కాబట్టి ఈ కమిషన్ల కోసం వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి 80,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అప్పచెప్పి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనలు భాగంగా చేస్తున్నారు. మేము కరోనా టైంలో సరిగ్గా పరిపాలన చేయలేదని జిలాన్ గారు చెప్తున్నారు. కరోనా టైంలో దేశంగా కాదు, మీకు ప్రధానమంత్రి మీరు కూటమిలో ఉన్నటువంటి నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే మేము పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాగా కరోనా టైంలో చేయలేకపోయినారు, శబాష్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. మీరు ఏదో 19 కోట్లు 1,500 కోట్లు అని చెప్తున్నారు. కరోనా టైంలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కరోనా టైంలో ప్రజల పైన 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఆ టైంలో ఆదాయానికి గండిపడింది. అలాంటి సందర్భం కూడా రాష్ట్రంలో ఏ ఒక్క పథకాలను కూడా అమలు చేయకుండా పోలేదు. ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసిన సందర్భం మేముంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్ర ప్రజలను నడ్డి విరిచి 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో దాంట్లో ద్వారా గవర్నమెంట్ లేకని మీరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన చోట కానీ మద్యం తయారు చేయించకుండా మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు బయట సపరేట్ గా తయారు చేయించి వాటిని మళ్ళీ ప్రజలకు రుద్ది దాదాపు 450 మందిని చనిపోవడానికి కారణమైనారు. ఆ విధమైనటువంటి మీ దుష్ట పరిపాలన సాగుతుంది కాబట్టి ప్రజలు పూర్తి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము చేసినటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే కార్యక్రమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే రాష్ట్రం మొత్తం యావత్తు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే విధంగా ప్రజలు వస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సైదా గారు చెప్పండి. రాజమౌళి గారు, షేక్ సైదా గారు, నిజంగానే అప్పటి ప్రభుత్వం నిజంగా మెడికల్ సీట్లకు గవర్నమెంట్కు సంబంధించిన మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకున్నదనేది ఆరోపిస్తున్నది టీడీపీ. నిజంగానే ఇక్కడ నేపథ్యంలోనే పీపీపీ మోడల్లో నిజంగా ప్రైవేట్ కాలేజీలు ఒక 5-4 మాత్రం చూద్దామని, అది కూడా 30 సంవత్సరాలే అగ్రిమెంట్ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిందే. ఈ నేపథ్యంలోనే ఇది కావాలని చేస్తున్నారు తప్ప లేదు అంటుంది. నిజంగానే ప్రైవేటుకు సంబంధించినటువంటి చేతులకు పోతే ఎలా ఉంటుంది అనేది ఉదాహరణకు చూడొచ్చు. కానీ ఇప్పుడైతే అంటే గత ప్రభుత్వం అయితే మెడికల్ సీట్లు అమ్ముకున్నదనే ఆరోపణ. అంటే దానికి ఒక జీవో ఇష్యూ చేసి జీవో తీసిన తర్వాత మెడికల్ సీట్లు అమ్ముకున్నది, అది ఎట్లా ఒక గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ సీట్లు ఎలా అమ్ముతుంది అంటారు. దానికి ఎలా చూడొచ్చండి రాజమౌళి గారు? ఇప్పుడు వాస్తవంగా కూడా ఈ 2 ప్రభుత్వాలు కూడా వ్యాపారం చేసింది, రాజకీయాన్ని పరిపాలన వ్యాపారమయం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా
ప్రజల హక్కులకి భంగం కలిగే విధంగా పనిచేశారనేది వాస్తవం. ఎవరు చేసినా, ఎందుకంటే ఈ రోజు ఏదో జిలాని గారు చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మోడలు దేశవ్యాప్తంగా కూడా మేము చెప్పింది అమలు పరుస్తున్నారు, ఓ ఓ ఓ ఆహా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి డాక్టర్గా ఆయన డాక్టర్ మరి పిహెచ్డి డాక్టరా లేకపోతే మెడికల్ డాక్టరా నాకు తెలియదు, కానీ జిలాని గారు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి వాస్తవంగా మీరు గమనించినట్లయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మైనార్టీలకు రిజర్వేషన్లు కనిపించడం వల్ల 3% ఎంతో మంది మైనార్టీ పిల్లలు మరి డాక్టర్లు అయ్యారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఈ పీపీపీ విధానంలో గనక ఈ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లయితే రిజర్వేషన్లు అనేవి ఉండవు. ఇట్ ఈస్ క్లియర్. కొనుక్కోవటం అమ్ముకోవటమే. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ యాజమాన్యం, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టి కాలేజీ నిర్మాణం చేస్తారు కాబట్టి 20%, 30% మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేసి వాళ్ళు కాలేజీ నిర్మాణం చేసుకొని యాజమాన్యం వాళ్ళ చేతిలోకి వస్తుంది. 33 సంవత్సరాల 66 సంవత్సరాల మరి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత, ఎందుకంటే ఒక సామెత ఉంది, బాగా పాలిచ్చే ఆవుని ఒకడికి అప్పచెప్పామనుకోండి, వాడు పితుక్కొని లాస్ట్కి ఒట్టిపోయిన తర్వాత మనకు అప్పచెప్తాడు. అట్టుంటే ఈ కాలేజీ వ్యవహారాలు కూడా ఇది వాస్తవం. ఎందుకంటే ఇలా చెప్తా ఉన్నారు, ఇది సమంజసం కాదు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఇది వర్తించే పరిస్థితి లేదు. మనది కొత్త రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇడిపడి కొత్తగా రాష్ట్ర నిర్మాణం జరిగింది. మన రాజధాని లేనటువంటి ప్రాంతం ఇప్పటికీ 10 సంవత్సరాలు పుష్కర కాలం, 12 సంవత్సరాలు కావస్తా ఉంది. రాజధాని లేనటువంటి ప్రాంతం. ఇంకా ఇక్కడ ప్రయోగాలు ఏంటి? ఇప్పుడు మీరు అంటున్నారు ఇంత 10 మెడికల్ కళాశాలకు, ఒక కళాశాలకి ఎంత ఖర్చు అవుతుంది? 450 కోట్లు అనుకుందాం. ఆల్రెడీ 70-80% పూర్తి అయిపోయింది. దాదాపు మీకు ఎంత ఖర్చు పెట్టయితే 3,000 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెడితే మీకు కళాశాల నిర్మాణం జరిగింది. మన ఏదో ఒక మీటింగ్ పెట్టాడు, గోదావరి పుష్కరాలకి 5,672 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట ఈ చంద్రబాబు గారు. ఏమనాలో చెప్పండి? ఎందుకంటే పుష్కరాలకు మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ సాంప్రదాయాలను పాటించాల్సిందే, మన భారతదేశ ఔన్నత్యాన్ని మనం కాపాడాల్సిందే. కానీ దానికంత ఖర్చు పెట్టేటువంటి ముఖ్యమంత్రి పేదలకు వైద్యం అందించేటువంటి, పేద విద్యార్థులకి వైద్య విద్య అందించేటువంటి ఈ కార్యక్రమానికి, మెడికల్ కళాశాలల నిర్మాణానికి మీరు ఎందుకు నిధులు కేటాయించరు? ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ రోజు వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు, మనం చూసాం. ఏమని? ఇండోసోల్ కంపెనీ గురించి కూడా మాట్లాడారు. ఇండోసోల్ సిటీ సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఆ రోజు మా ప్రకాశం జిల్లా పక్కన ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కలిసిపోయింది. అది మళ్ళీ మా ప్రకాశం జిల్లాకు మన జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు, ఎందుకంటే అక్కడ 8,000 ఎకరాలు ప్రభుత్వ ప్రజల యొక్క భూమిని లాక్కొని ఆ రోజు తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇప్పుడు మళ్ళా దానికి మద్దతిస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే దాని రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ ఫీజు 11.29 కోట్లు, దాదాపు 1,200 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇద్దరు దొంగలే. ఆయన ఆ రోజు ఆ పని చేస్తే వీళ్ళు విమర్శించారు, ఈ రోజు అదే సంస్థలకి వీళ్ళు కట్టబెడుతున్నారు. దేన్ని ఆశించి పని చేస్తున్నారు? మీరు గమనించాల్సిన విషయం ఇది. ఇది ఎవడబ్బ సొత్తు? ప్రజల యొక్క మరి పన్నుల రూపంలో కట్టినటువంటి ఈ యొక్క సొమ్ముని మీరు దోచుకోవడానికి ఇతర శక్తులకు ఏ విధంగా మీరు కట్టబెడుతున్నారు? ఇది సమంజసమేనా? చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేకనే కదా ఆయన్ని 11 స్థానాలకు దిగదార్చింది. ఈరోజు మీ పరిస్థితి ఏంది? మీరు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఒకసారి సర్వే చేయించుకోండి. ఏమవుతుందో మీ యొక్క పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. మీరేదో వాపు బలం అనుకుంటున్నారు, కానీ గత ప్రభుత్వం కంటే మించి ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు విపరీతంగా దోచుకుంటున్నారు. నెలకి 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం వాళ్ళు సమకూరుతా ఉంది వివిధ రంగాల్లో. పోలీస్ స్టేషన్ నుంచి మామూళ్ళు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మామూళ్ళు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మామూళ్ళు, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, బియ్యం, పేదలకు అందినటువంటి బియ్యం కూడా ఈరోజు మీరు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నేను చెప్పడం కాదు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లబోదిబం అంటా ఉన్నారు. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా ఈ కర్మ మనం ఎందుకు గెలిపించామని చెప్పి అంటా ఉన్నటువంటి పరిస్థితి ఇది. మీరు గ్రౌండ్ లెవెల్లో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రజలు మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని మరి 11 స్థానాల నుంచి మీ కోట్లేసి గెలిపిస్తే మీరు చేసే పని అంతకంటే మించిన గనుడు ఆచంటి మల్లన్నట్టుగా తెలుగుదేశం చంద్రబాబు ఈ కూటమి కూడా ఈ విధంగా చేస్తా ఉంది. మోడీకి తొత్తులుగా
వ్యవహరిస్తా ఉన్నారు. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడటంలా, ప్రత్యేక హోదాని ప్రస్తావించటంలా, పార్లమెంట్లో, ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో 29 స్థానాల మెజార్టీతో ఉన్నాడు. ఈరోజు వాస్తవంగా ఈరోజు మోడీ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్, అలాగే మనం చూసినట్లయితే బీహార్ నితీష్ కుమార్, ఈ రెండు ప్రభుత్వ పార్టీల అండతోటి ఊతకరణతోటి కేంద్రం నడుస్తా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ప్రత్యేక హోదా ఎందుకు గురించి మీరు మాట్లాడరు? ఏ ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం కేంద్రమే అనుమతి ఇచ్చింది కదా, మరి కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వదు? మీరు ఎందుకు మీరు వాళ్ళు చేసిన తప్ప మీరే చేస్తున్నారు? జిలాని భాష గారు చెప్పండి. నిజంగా సైదా గారు అడిగిన క్వశ్చన్స్కు మీ ఆన్సర్ ఏంటి? నిజంగానే కేంద్రం నిధులు ఇస్తుంది కదా, ఆ నిధులకు సంబంధించి చేయొచ్చు కదా, ఎందుకని మీరు ప్రైవేటీకరణకు పోతున్నారు, ఎందుకని చేస్తున్నారు అంటారు. అంటే మన పక్క రాష్ట్రాల గురించి కాకుండా, వాళ్ళు వెళ్ళినట్టు కాకుండా మనం ఒక పకడ్బందీ కార్యాచరణతో పోవచ్చు కదా, కేంద్రం సపోర్టే కదా. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే వీళ్ళందరికీ కూడా మంచి మార్క్ ఉంది కదా, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొని చేయొచ్చు కదా అంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ మనము డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. అదే 100% ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధిలో పరుగులు పడుతున్నాం, మనం ముందుకు సాగుతున్నాం. మనం ఒకటే ఉదాహరణ, కరోనా కష్టకాలం వచ్చినప్పుడు, దేశంలో వ్యాక్సిన్ వచ్చినప్పుడు చిట్ట చివరి రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రము. అంటే కరోనా సమస్య వచ్చినప్పుడు వ్యాక్సిన్ అందుకున్న చిట్ట చివర రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రము. యూరియా సమస్య వచ్చినప్పుడు ఈ ఏడాది మొదటగా యూరియా కేటాయింపు తీసుకుని వచ్చిన రాష్ట్రము మన ఆంధ్ర రాష్ట్రము. కాబట్టి అక్కడే మనకు తెలిసిపోతా ఉంది, ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండడం వల్ల మనము ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పడానికి అది ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, 10 మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో అవేం పూర్తి అవ్వలేదు. కొన్నికి అసలు ఫౌండేషనే లేదు, కొన్నిటికి అసలు కేటాయింపులే లేవు. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టడాలు ఆ పులివెందుల మెడికల్ కాలేజీ ఉంది, పైన పటారం లోన లుటారం. ఒక మనకు ఉంది పద్యము, మేడి పండు చూడు మెల్లిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు చెప్పుకోవడానికి బాగుంది. 17 మెడికల్ కాలేజీలు, ఏ ముఖ్యమంత్రి తీసుకొని రాని మెడికల్ హబ్లు మన జగన్మోహన్ రెడ్డి తెచ్చారని చెప్పి ఆయన బడాయిలుగా చెప్పుకుంటున్నారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి అవ్వని వైనము. మన రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు తీసుకొని వస్తాడంట అని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచిన తప్ప క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించలేని వైఎస్ఆర్ ప్రభుత్వము, విజయనగరానికి ప్రభుత్వ కళాశాల ఇవ్వలేని ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వము, రాష్ట్రంలో మనం ఉద్ధరిస్తాము, 17 మెడికల్ హబ్లు కట్టేస్తాం, 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తామని చెప్పి కేవలం హంబక్కు రాజకీయాల కోసము, కేవలం రాజకీయ ఓట్ల కోసమే ఆ విధంగా చేశారు తప్పితే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం, సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట సీట్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు అమ్మింది? మొదటి ప్రశ్న. మీరు అంత చిత్తశుద్ధిగా ఉండి ఉంటే 8,480 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో 17 మెడికల్ కాలేజీలో కేవలము 18%, 1,550 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించారు, ఎందుకు పూర్తిగా కేటాయించలేదు అనేది రెండో ప్రశ్న. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడడం నిజంగా హాస్యాస్పదము. ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, నిశ్చితంగా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వము సరైన విధానంలో ముందుకు వెళ్తా ఉంది. 19,000 కోట్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్ ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి కేవలం ఒక మెడికల్ సీట్ల వరకే ఉండదు, పీజీ మెడికల్ సీట్లు ఉంటుంది, డయాగ్నోస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు పిహెచ్సిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కొన్ని 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయింది. వాటన్నింటిని కూడా మనము మళ్ళా పునరావృతం అవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు అనేక సమస్యలు ఉంటాయి, అనేక దాని మీద దృష్టి సారించి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితుల్లో పిపిపి మోడల్ అనేది చాలా మంచి మోడల్. ఖచ్చితంగా ఎన్నికల నాటికి ఇదే కాలర్ ఎగరేసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ఆ పెరిగిన సీట్లను ప్రజలకు చూపిస్తుంది, ఆ పురోగతి చెందిన ఆరోగ్య వ్యవస్థను చూపించి మనం ఖచ్చితంగా ఓట్లు అడుగుతామని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్న రాజకీయాల కోసం కాదు, ప్రజల బాగోల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. రైట్, మోహన్ రెడ్డి గారు టైం లేదు మనకు, ఒక్క నిమిషం క్లోజ్ చేయండి, ఒక్క నిమిషం.
జిలాన్ గారు చిన్న వయసులో ఉండి ఒక డాక్టర్ గా ఉండి అబద్ధాలు ఇంత నీట్ గా చెప్తారని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంత నీట్ గా అబద్ధాలు చెప్తారని. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 1500 కోట్లు మేము కేటాయించుకుంటే 7 కాలేజీలు ఎట్లా పూర్తయినా 5 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి. తెల్దేమో చూసుకోండి. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేటాయిస్తే వద్దని చెప్పి రాసిన ఘనకార్యం చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు మాత్రమే ఉండరు. ఇలాంటి వ్యక్తులు కూడా మేము సీట్లు అమ్ముకున్నామంట, సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా సీట్లు అమ్ముకున్నారంట. ఆ సీట్లు అమ్ముకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అమ్ముకున్నట్ట. మీరు అమ్ముకోవడానికి సిద్ధపడి మీరు అమ్ముకొని 80,000 కోట్ల రూపాయలు విలువ చేసి దాన్ని అమ్ముకొని దాని ద్వారా మీరు లబ్ధి పొందాలని మీ ఇష్టం వచ్చినట్టు మీరు పన్నాగంబడి మీరు మమ్మల్ని కేటాయిస్తే మమ్మల్ని తప్పులు పడతారు. ఇంకోటి వీళ్ళు 20,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఏంటి కేటాయించినారు ఆయన? ఇంత పేపర్ మీద కేటాయించి తర్వాత ఆరోగ్యశ్రీని ఎత్తేమని చెప్పినారా? ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్ పోమని చెప్పండి. మహారెడ్డి గారు రైట్, థ్యాంక్ యూ అండి. లేదు రైట్ మోహరెడ్డి, థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మోహరెడ్డి గారికి, అలాగే జిలాని మా భాష గారికి, అలాగే విధంగా సైదా గారికి, అలాగే విధంగా వీరశేఖర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఏది ఏమైనప్పటికీ పీపీపీ మోడల్లో నిర్మించదగ్గటువంటి ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీల పరంపర ఎలా కొనసాగుతుంది, నిజంగానే ప్రభుత్వం ప్రైవేటుకు సంబంధించిన నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది, మెడికల్ కాలేజీలు 5 ప్రైవేట్ పరంగా చేసి 30 సంవత్సరాలు లీజుకి ఇస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలా అందుబాటులోకి రానుంది, నిజంగా వైద్యం ఎలా మెరుగుపడుతుంది అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. దాని తరపున ఉన్నటువంటి వ్యక్తులు కూడా పోరాడుతూనే ఉంటారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగే ప్రక్రియలో ముందుండాలనేది కూడా స్వతంత్రం కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.